ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త 7 ఎంపీ సీట్లు గెలిచే అభ్యర్థులు వీరే అంటూ బలమైన కారణాలు ఓటరు రిపోర్ట్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన స్టేట్ లో మొత్తం 17 లోక్సభ సీట్లకు పోలింగ్ జరగా ఇందులో చేవల్ల, మహబూబాద్ నగర్ అనగా భువనగిరి, జహీరాబాద్, మెదక్, వరంగల్, సికింద్రాబాద్ స్థానాల్లో పోలింగ్ సర్లీ ఎవరికి అర్థం కావట్లేదు. మిగతా 10 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీలో ఏదో ఒక పార్టీ కొంత మొగ్గుగా ఉన్నట్లు కూడా స్పష్టమవుతుంది. కానీ ఈ 7 సెగ్మెంట్ లో మాత్రం కాంగ్రెస్ కమలం హోరాహోరీ తలపడ్డాయి. అయితే ఇందులో గెలుపు కాంగ్రెస్ దా కమలానిదా అంటే ఎటు చెప్పలేని ఉత్కంఠ కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఓట్లు ఎటువైపు మల్లయ్య అని తేలడం లేదు. గెలుపు మాదే అని రెండింటిలో ఏ పార్టీ కూడా స్పష్టం చెప్పలేకపోతున్నాయి. చివరిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ అయితే ఉండబోతుంది. ఇందులో చివరిలో కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి హోరాహోరీ అయితే తలబడబోతున్నారట. ఇక బీజేపీలో మొగ్గు ఉందని ఆ పార్టీ ధీమా అయితే వ్యక్తంగా ఉంటారు. రూరల్ ఓట్లు కాంగ్రెస్ మొగ్గు చూపినట్లు అధికార పార్టీలో ప్రచారం అయితే జరుగుతుంది. బీఆర్ఎస్ ఓటు ఇటువైపు మళ్ళీతున్న అంశంపై చర్చ సాగుతుంది. దీంతో ఇక్కడ గెలుపు ఎవరదని ఇప్పుడు చెప్పడం ఎంత ఈజీ కాదని రెండు పార్టీలు అయితే అంచనా వేశాయి. ఇక భువనగిరి పైన కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఫోకస్ సేమ్ ఇది కూడా అలాగే ఉందట. దీనిపైన సేమ్ రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టి గెలిపేవారు అనేది కూడా అంత చిక్కడం లేదంటున్నారు. ఇక జహీరాబాద్ లో ఇద్దరు మాజీ ఎంపీల మధ్య కూడా పోటీ. జహీరాబాద్ సంబంధించి బీవీ పార్టీలు కాంగ్రెస్ నుంచి తరఫున సురేష్ శెట్కర్ పోటీ పడ్డారు. ఈ సెగ్మెంట్ లో కూడా ఎవరు గెలుపు అనేది కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. ఇక వరంగల్ అనుభవజ్ఞుల పరీక్ష. వరంగల్ స్టేషన్ నుంచి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్య, బీజేపీ తరఫున వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆర్వి రమేష్ కూడా బరిలో అయితే ఉన్నారు. సో ఈ రెండు పార్టీల మధ్య గతంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉండడంతో బీజేపీ గెలుపు అవకాశాలు ఉంటాయని చెప్పేసి కమల నేతలు ధీమా వ్యక్తం. దీంతో సెగ్మెంట్ లో గెలుపు అనుభవజ్ఞుల కడియమా లేదా రమేష్ పరీక్షగా అయితే మారింది. సికింద్రాబాద్ లో కూడా సేమ్ ఇదే రకంగా అయితే మారిందట. మెదక్లో త్రిమికపోరి మెదక్లో సంబంధించి సాగిందా చర్చ సాగుతుంది. ఇక్కడ బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే రణేంద్రరావు పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి నీలంబాద్, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డి కూడా పోటీ చేశారు. ఇక మీ సొంత సెగ్మెంట్ మహబూబ్నగర్ లో సస్పెన్షన్ అనగా మహబూబ్నగర్ లో కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొంది అంటున్నారు. మొత్తానికి రాష్ట్రంలో పోటాపోటీగా దీనిపైన బెట్టింగ్లు 7 నియోజకవర్గాల్లో ఓటర్ తీర్పు ఎవరికి అంతు చిక్కపోవడంతో రెండు పార్టీ క్యాడర్ల అభిమానులు ఎవరికి వారే పోటీగా బెట్టింగ్లు అయితే కట్టారట. మా పార్టీదే గెలుపు, కమలం క్యాడరు, కాంగ్రెస్ తని గెలుపు, హస్తం క్యాడరు ఎవరి స్థాయిలో వారు పెద్ద మొత్తంలో పందాలు కూడా కాశారట. ఇక రాజకీయం పట్ల ఆసక్తి ఉన్న పలువురు వ్యాపారులు, రియల్ ఎస్టేట్ బిల్డర్లు సైతం ఈ సెగ్మెంట్ లో పెద్ద మొత్తంలో బెట్టింగ్ అయితే కట్టారట. చూడాలి మరి జూన్ 4 తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందంటున్నారు రాజకీయ నిపుణులు కూడా.